నమస్తే మన అదర్స్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇయాల ట్రెండింగ్ లో ఉన్న ఒక రెండు ముచ్చట్లు గట్లనే ఇయాల మన తాళ నడిచే ఒకటి రెండు మంచి రాజకీయ ముచ్చట్లు పట్టుకొచ్చినా ఒకటి మాట్లాడుకుంటా గానీ ముందుగా అయితే అలా హెడ్లైన్స్ ఎంతో చూసేయండి. ఒక్క దగ్గర కలిసి ఇద్దరు హీరోలు మస్తు నవ్వుకున్నారు వీడియో చూసిన అభిమానులు. మార్కెట్లో ఎక్కడ చూసినా తీరొక్క రాఖీలు ఎంత రేటు ఉన్నా కొనుడే అని అంటున్నారు అక్క చెల్లెళ్ళు. సీఎం ఓడిస్తాను లీడర్లు పెడుతున్నారు మీటింగ్. హైటెంక్ అయినట్టు ఉన్నది కదా పెద్ద ఫైటింగ్. కాంగ్రెస్ బీజేపీ ప్రజలకు చేస్తున్నారంట మోసం, మీరు చేసేది ఏందని అడుగుతున్నారు జనం. ఎన్టీఆర్ స్మారక నాణం ముద్రించండు కేంద్ర ప్రభుత్వం. మస్తు ఖుషి అవుతున్నారు వార్త చూసిన జనం. అప్పటికప్పుడే మారుతున్నది మన తాన వాతావరణం. ఎందుకన్నా మంచిది ఫైలంగా ఉండదు జనం. ముందుగా ఏ ముచ్చటతో షాల్ చేద్దాం. రైట్, ముందుగా గీ వార్త చెప్దాం. అయితే పొద్దుగాల సంధియాల మరి వార్తలు ఏమేమున్నాయని అన్ని తీర్లా చూస్తూనే ఉన్నాం. ఇక అప్పుడే ఈ వీడియో చూసినాక మాకైతే మస్తు అనిపించింది. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఉన్నది. ముందుగా అయితే మీరు వీడియో చూడండి, అటు ఇంకా అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ ఎవరో ఇద్దరు సెలబ్రిటీలు వచ్చినట్టున్నారు కదా. అవు దూరంకి వెళ్ళి చూస్తే ఎవరు చక్కగా కనబడతలేదు కానీ ఇక దగ్గరికి వెళ్ళి చూద్దాం. అరే ఇటు దిక్కు మన కేపాల్ సారు, అటు దిక్కేమో హీరో నవీన్ అన్న. అవు గిదేంద్రో వీళ్ళిద్దరు ఒక దగ్గర ఇట్లా కాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి మరి చేతులు ఊపుతున్నారు. ఏమైంది ఏం కథ పరిచయం కాకుండా ఇక్కడ అసలు ముచ్చట ఏందో చెప్తాం కానీ ముందుగా అయితే మీరు పురాగా వీడియో చూసేయండి. రైట్, అదన్నట్టు ముచ్చట. కేపాల్ సార్ అట్లా రోడ్ ఎమ్మడి పోతుంటే పక్కపోటి హీరో నవీన్ అన్న కార్లో పోతున్నాడు. అరే ఈ సార్ ఏవో నాకన్నా ఎక్కువ ఫేమస్ ఉన్నాడు, మరి నాకు ఇట్లా పోటీ వస్తాడని అనుకున్నాడో ఏమో గానీ ఎమ్మటే కార్లకి వెళ్ళి బయటకు వచ్చి కేపాల్ సార్ కు దండం పెట్టి ఒక చిన్నగా నవ్విండు. ఇక అట్లా చేస్తే మన కేపాల్ సారు అవుతాడా? ఎమ్మటే తిరిగి నమస్కారం పెట్టి ఇక సార్ కూడా ఒక చిన్నగా ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసిండు. ఇక్కడ హైలైట్ ముచ్చట ఏంటంటే కేపాల్ సార్ వచ్చిండు అనగానే ఖుషి అయిన జనం. ఇక మళ్ళీ ఎమ్మటే హీరో నవీన్ అన్న రాగానే ఉన్న వాళ్ళందరూ సార్ దగ్గర వేసరికి సార్కు ఏం చేయాలో ఏం తెలియక ఏమనుకున్నాడో పాపం. మొత్తానికి వీడియో చూసినాక పబ్లిక్ టాక్ ఏంటంటే రాజకీయ పరంగా నవ్వియాలంటే కేపాల్ సారు, సినిమాలలో నవ్వియాలంటే నవీన్ అన్న. వీళ్ళిద్దరు రూటే వేరుపో అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్క తీరు అనుకుంటున్నారు. ఇక ఏదేమైనా ఇట్లా ఇద్దరిని ఒక్క దగ్గర చూసుడు మాకు మస్తు మంచిగా అనిపించింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. గట్లనే ఫ్యాన్స్ ముచ్చట కూడా పెడుతున్నారు ఈ వీడియో పైన. ఇంకో 3 రోజులలో అయితే ఒక పండుగ ఉన్నది. ఇక ఆ పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి పండుగ 3 రోజుల తర్వాత అయితే ఇయాలెందుకు ఈ పండుగ గురించి మాట్లాడుతున్నామని ఆలోచన చేస్తున్నారులే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది. గదేందో మేం చెప్తాం గానీ ముందుగా అయితే మీరు వీటినో పారు చూడుర్రి. ఇక రాకెట్లు తయారు చేస్తున్నా శ్రీహరికోట ఎట్లనో ఈ రాఖీలు తయారు చేస్తున్నా ఒక జిల్లా కేంద్రం కూడా మస్తు ఫేమస్ అన్నట్టు. ఇక రాఖీ పౌర్ణం వచ్చిందంటే ఆడబిడ్డలకు ఎంత ఆనందం. అక్క చెల్లెలకు అన్నదమ్ములకు రాఖీలతో రక్ష కలగాలని దీవిస్తే ఇక ఆడబిడ్డలకు అండగా నేనుంటా అని బతుకంత భరోసా ఇస్తారు. ఇక అంత మంచిగా ఉన్నది కానీ రోజు రోజుకి రాఖీల ధరలే కొండెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏం చేస్తాం, నచ్చిన రాఖీ కావాలంటే ఎంత కసానే పెట్టాల్సిందే. ఇక అన్న చెల్లెల అనుబంధం ఎలగట్టలేందా, కానీ రాఖీల వేల మాత్రం వేలల్లో
ఉన్నది. ఇందులో ఇంకో ముచ్చట ఏందంటే ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఎలగట్టలేని అనురాగంతో పాటు ఖరీదైన రాఖీ కట్టడానికి కూడా ముందుంటారు మన అక్క చెల్లెళ్ళు. ఇక వాటి కోసం 2, 3 రోజులు కష్టపడి షాపింగ్ చేసి ఇక ఎన్ని పైసలైనా కొని పండుగ చేసుకుంటారు. ఇక ఇప్పుడు రూపాయి నుంచి చాలు చేస్తే రూ. 2000 దాకా రాఖీలా తయారైతున్నాయి. మరి రాఖీలు ఎట్లున్నాయి ఏ కథ ఓ పారి మీరు కూడా చూడండి. రాఖీలు ఆడబిడ్డలకు మాత్రం కాకుండా వ్యాపారులకు కూడా ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. అయ్యో అంత చెప్పినా కానీ అసలు ముచ్చట చెప్పలేదు కదా. పెద్దపల్లి జిల్లా దగ్గర ఉన్న ఒక రాఖీల తయారు చేసే కేంద్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలతో పాటు పక్కపొంటి రాష్ట్రాలకు గట్లని జిల్లాలకు కూడా సరఫరా చేసుడు అనేది చాలా మంచి ముచ్చట అని చెప్పుకోవచ్చు. ఇక గట్లనే రాష్ట్రంలో మొట్టమొదటి రాఖీల తయారు చేసే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా అంటే ఎస్ఎస్ఆర్ రాఖీ తయారు చేసే కేంద్రం మంచి పేరు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి పెద్దపల్లి జిల్లా కేంద్రం దగ్గర ఇప్పుడు పక్కపొంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొంటున్నారని చెప్పినాం కదా నువ్వు. మరి వాళ్ళు ఏమంటారు కూడా ఒక పారి నూర్రి. నేను రాఖీలో గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను. ఇది వరకు నేను విజయవాడకి వెళ్ళాను, కలకత్తాకి వెళ్ళాను, అన్ని చోట్ల తిరిగాను. కానీ నాకు లాస్ట్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఎస్ఆర్ఆర్ రాఖీ తెలిసింది. ఇక్కడికి వచ్చాక నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. ఇక్కడ రేట్లు కానీ, ఇక్కడ మోడల్స్ కానీ, ఇక్కడ కస్టమర్స్ తో సేట్ గారి బిహేవియర్ కానీ చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇది సెకండ్ టైం రావటం, నాతో పాటు ఇంకో ముగ్గురు తీసుకొచ్చాను. నా సజెషన్ ఏంటంటే మీకు ఒకవేళ రాఖీలు కావాలి అంటే తప్పకుండా మీరు ఎస్ఆర్ఆర్ రాఖీ రండి, మీరు సాటిస్ఫై అవుతారు. మీకు ఇటువంటి మోడల్స్ ఇట్లాంటి రాఖీలు ఈ రేట్ లో మొత్తం తెలంగాణలో నార్త్ ఇండియాలో కానీ ఎక్కడ దొరకదు, అంత అది మాత్రం గ్యారెంటీ. ఇక్కడ పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ కి ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ అన్ని రకాల డిజైన్స్, పిల్లలవి పెద్దలవి రాఖీలు లేటెస్ట్ మోడల్స్ చాలా బాగుంటాయి. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అందరికి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మాకు చాలా నచ్చుతాయి, అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వస్తాము. గత 8 సంవత్సరాల కింద మేము పెద్దపల్లిలో రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా 100 మంది మహిళలతో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా 2000 నుండి 2500 మంది 35,000 డిజైన్స్ ఈ సంవత్సరం తయారు చేశామండి. ఈ 25,000 స్క్వేర్ ఫీట్లలో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద షోరూమ్ ఏర్పాటు చేసి వారికి నచ్చిన, వారికి మెచ్చిన నాణ్యతతో కూడిన రాఖీ అతి తక్కువ రేట్లో ఇండియాలో ఎక్కడ దొరకదు అని చెప్పి ఈ రేట్లో, అంటే మేము చెప్పడం కాదు, మీరు వచ్చి చూసి మీరు ఏంటిది కదా అని చెప్పండి ఇది కరెక్ట్ అని చెప్పి మీరు చెప్పాలా. మేము దేశ విదేశాల నుండి ముడి సరుకులు తెప్పించి అతి తక్కువ రేటుకే, అంటే ఓన్లీ మాకు ఎస్ఆర్ఆర్ అనే పేరు సంపాదించడం కొరకు మాత్రమే మేము ఈ రాఖీ అనే వ్యవస్థ ఏర్పాటు చేశాము. దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా మా రాఖీ వ్యవస్థ నుండి ఒక 10,000 మంది ఉపాధి పొందుతున్నారు అనడానికి మేము ఎంతో సంతోషపడతాము. మాకు వేరే వ్యవస్థలు ఉన్నాయి కనుక రాఖీ వ్యవస్థ ఇన్నారులా మన తానయ్యో గట్లుంటది అన్నట్టు రేటు కూడా తక్కువ ఉన్నది కాబట్టి వస్తున్నారట, మంచిగా కొంటున్నారట. కొన్నాక జరింత నిమ్మలం కూడా అవుతున్నారట. అరే వా మంచిగా దొరుకుతున్నారేడా అని చెప్పేసి గట్లుంటది మన తాన. ఇక పెదపల్లి జిల్లా కేంద్రంలో తయారు చేస్తున్న రాఖీలు రూపాయి నుంచి ఛార్జ్ చేస్తే 2,000 దాకా ఉన్నాయట. ఇక అగ్గోల దొరికేసరికి అన్ని వర్గాల ప్రజలు అంటే ఇక చిన్న పెద్ద తేడా లేకుండా వీళ్ళు అందరూ వచ్చి కొంటున్నారట. సంబరంగా పండుగ కూడా చేసుకుంటున్నారు పోట్రి. అస్సలు ముచ్చటకు వస్తే
ముందుగాల మీకు ఓ ముచ్చట చెప్పాలి. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఎన్ని ఉన్నా ఎట్లా ఉన్నా మనం ఎప్పుడు చెప్పుకుంటాం? బ్రేక్ తర్వాతనే కదా చెప్పుకునేది. అయితే అలా మాత్రం మనం ఒక రాజకీయ ముచ్చట ముందుగాలనే చెప్పుకోవాలి. ఎన్నికల టైం దగ్గర పడ్డ కొద్దీ లీడర్ల నడుమ రాజకీయ వేడి చాలా ఎక్కువైతుందనే చెప్పుకోవచ్చు. ఒక పెద్ద లీడర్ ఉన్నాడు, గా సార్ అంటే ఎవ్వలకు పడది. ఇక అందుకే సారును మేము ఓడిస్తామని ఒక పార్టోళ్ళు అంటే, లేదు ఆ లీడర్ ఓడించాలంటే మాతోనైతుందని ఇంకో పార్టోళ్ళు అంటారు. తతిమ ముచ్చటేందో మరి మీరు కూడా ఇనుండ్రి. రైట్, ఇక ఎన్నికల టైం దగ్గర పడ్డ కొద్ది లీడర్ల నడుమ రాజకీయ వేడి చాలా ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఒక పెద్ద లీడర్ ఉన్నాడు, గా లీడర్ పేరు ఏంటంటే సీఎం కేసీఆర్ సారు. ఇక సార్ను ఎట్లయినా ఓడిస్తామని చెప్పేసి ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అంటేనే ఉన్నారు. అవు ఇటు దిక్కు చూసుకుంటే చేతి గుర్తు పాటైనా, మరి అటు దిక్కు చూసుకుంటే కమలం పువ్వు అయినా, ఏ పార్టీ వాళ్ళైనా కథం అరే పోటీ పడి మరి నేనే ఓడిపిస్తా అని చెప్పేసి అంటుండ్రు. ఇక మరి ఎవరు ఓడిపిస్తారో ఏం కథను ఇక ఐటంక ముచ్చట. కానీ మొదగాలైతే ఒక పార్టీలోకి వెళ్ళి పెద్ద సార్ మాట్లాడుతాడు. గా సార్ మాటలు అయితే నుండ్రి. టిఆర్ఎస్ పార్టీ నాటి టిఆర్ఎస్ పార్టీ తయారీలోనే పుచ్చుకున్న ఎక్కడ ఎమ్మెల్యేలు టికెట్ రాదని భయంతో బీజేపీతో పోతారు. రాజేంద్ర గారితో ఎంతమంది సంబంధాలు లేవు, వాళ్ళు పోకుండా ఉండడానికి మీకు అందరి టికెట్ ఇస్తామని చెప్పి ఆనందం చేసుకుంటారు తప్ప అదేదో భరోసాతో కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ వాళ్ళందరినీ గ్రామాలకు పంపించి కాన్సెప్ట్ పంపించి ఇతర పార్టీల నాయకులను పరిచయం చేయండి, సంఘాల నాయకులను ప్రజలు పెట్టమని చెప్పి పంపుతా ఉన్నాడు. ఇవి భయంతో చేసిన పని ఒకటి. రెండవది మీరు చూడండి, అంటే ఎంత అహంకారం అంటే ఆ పార్టీకి తెలుసు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది కులాల సమాహారం. అనేక కులాలు అనేక వర్గాలు ఉంటాయి. తెలుగుగా ఏ కులం వాళ్ళైనా ఏ వర్గం వాళ్ళైనా మా ప్రభుత్వం నా భాగస్వామ్యం ఉందనే భావన ఉండాలి. ప్రజాస్వామ్యం నిజమైన అధికారం అగ్రన్నది అలగాన వర్గాలు అని చెప్పి భావించడమే కాదు, చెప్పడమే కాదు, మాటల్లో ఆచరించి చూపిన పార్టీ బీజేపీ. 12 మంది దళిత మంత్రులు ఉన్నారు, 8 మంది గిరిజన మంత్రులు ఉన్నారు, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారు. అట్లా ఇక్కడ 52% ఉన్న బీసీలు అవు రైట్ కాదన్నట్టు అసలు ముచ్చట. ఇక కథం ఇక ఇప్పుడు నడుస్తున్న రోజులలో ఇక తెలంగాణలో చూసుకుంటే సీఎం కేసీఆర్ సార్ను నేను ఓడిస్తా అని పక్క పార్టీ వాళ్ళు వీళ్ళు అంటున్నారు. కానీ ఇక ఇది ఎవరితో కాని పని. ఇగో సీఎం కేసీఆర్ సారు ఏసంటాడు, ఏం కథ, ఏ టైంలో ఎట్లుంటాడు అని మొత్తం ముచ్చట నాకేరుక అని చెప్పేసి ఇగో ఈటల రాజేందర్ సార్ అంటున్నాడు. అవు అంతకు ఇది కూడా వాస్తవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు సార్ కూడా పక్క పార్టీలోనే పనిచేసింది కదా. అదే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది కదా ఈటల రాజేందర్ సారు. అందుకే ఇక సార్ను ఓడియాలంటే ఇక మా బీజేపీ పార్టీతోనే అవుతుందని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నాడు ఈటల రాజేందర్ సారు. ఈసారి ముచ్చట గిట్లున్నది కదా. ఇక ఇటు దిక్కు చేదు గుర్తు పార్టీకి వెళ్ళి చూడుండ్రి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న కంబైన్డ్ పబ్లిక్ డెట్ 69,000 కోట్లుంటే ఇప్పుడు 4 లక్షల కోట్లు దాటింది. అంటే ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఆ రోజు 25,000 రూపాయలు మీరు మీ పిల్లలు మనవరాలు మనవల పేరు మీద 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు 20,000 రూపాయలు పర్ పర్సన్ పర్ క్యాపిటల్ డెట్ ఉంటే ఈ రోజు 1,00,000 రూపాయలు దాటింది. హైయెస్ట్ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఇండియా తెలంగాణ రాష్ట్రము. హైయెస్ట్ కరప్షన్ తెలంగాణ రాష్ట్రము. హైయెస్ట్ ఫెయిల్డ్ ప్రామిసెస్ తెలంగాణ రాష్ట్రము. అన్ని విధాలుగా ఈ 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఫెయిల్ అయినరు. ప్రభుత్వం మరి తప్పనిసరిగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విఫలమైనరు. కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పి మనం చేస్తున్నాం. ఒక నిమిషం మీకు వాళ్ళు ఏ ప్రామిసెస్ ఏ స్లోగన్స్ మీద అధికారంతో ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుందాం. వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రామిసెస్ దళిత ముఖ్యమంత్రి చేస్తానడు. దళిత ముఖ్యమంత్రి కాదు కదా,
రైట్. ఇక సార్ ముచ్చట ఇది అన్నట్టు తెలంగాణలో రాబోయేది చేతి గుర్తు పార్టీ అంట. అగో అది పక్కనట. మళ్ళీ ఇక దాంట్లో అటు ఇటు చెప్పాల్సిన అవసరమే లేదట, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదంట. ఇక ఈసారి అంతా ముచ్చట గిట్టుంటే వాడి దిక్కు చూసుకుంటే మన సీఎం కేసీఆర్ సార్ ఏమంటున్నాడు, మొదలు చాలు చేసినప్పుడేమో 50 సీట్లతో గెలిచినాం, మొన్నటి చూసుకుంటేనేమో మరి 70 సీట్లతో గెలిచినాం. ఇక ఈసారి అయితే 105 సీట్లతోటి కూడా రాబోయేది బీఆర్ఎస్ పార్టీ, ఇక మీరు చూడాలని చెప్పేసి సార్ చెప్తున్నాడు. మరి ఈ సార్ ఏమో 70 సీట్లను మొత్తం మేమే కైవసం చేసుకుంటామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అంటున్నాడు. ఈ ఎవరి పార్టీకి వెళ్తుంది ఏందో ఏమో తెలియదు, కానీ ఈ కొట్లాటలు ఆపించారా పబ్లిక్ ఏం చేయాలో గదా ఆలోచన చేయండి సార్ అని చెప్పేసి ఇంకో కొంతమంది అంటున్నారు. అరే వా, మొత్తానికి అయితే తెలంగాణ రాజకీయ వేడి చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఓ పరిసు చూద్దాం పాండ్రి. రైట్. ఇప్పుడు ఇడిదిక్కు నుండి చూసుకుంటే కమలం పువ్వు పార్టీ అయినా, మరి అడిదిక్కు నుండి చూసుకుంటే చేతి గుర్తు పార్టీ అయినా, రెండు పార్టీలు ఇలా ప్రజలను మోసం చేయనికే చూస్తున్నాయని అంటున్నారు గులాబీ లీడర్ ఎమ్మెల్సీ కవిత మేడం. మరి ఆ ముచ్చటేందో మేడం మాటలలో విందాం పాండ్రి. రాష్ట్రంలో నిన్న మొన్న 2-3 పెద్ద పార్టీలు పెట్టినటువంటి సభల్ని చూసినాం. ఒకటి కాంగ్రెస్ పార్టీ దళితుల మీద ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తూ ఎస్సీ డిక్లరేషన్ సభ అని ఒకటి పెట్టుకున్నారు. నిన్న మరీ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ రైతు భరోసా సభ అని ఇంకొకటి పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ రెండింటిని చూస్తూ ఉంటే నిజంగా తెలంగాణలో ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం విపరీతంగా ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. వాస్తవానికి ఆలోచన చేసినట్టయితే భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ దళితులను మరి ఎప్పుడు కూడా వాళ్ళు గరీబీ రేఖ కిందనే ఉంచారు, కానీ పైకైతే తీసుకొచ్చినటువంటి పాపన పోలేదు. మరి ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్తే ప్రజలు విషయాలు నమ్మరని చెప్పి ఖర్గే గారిని తీసుకొచ్చి మరి వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టించింది. వాళ్ళు చెప్పిన ఎజెండా చూస్తే ఆల్రెడీ మనం చేస్తూనే వాళ్ళు కొత్తగా చెప్తున్నారు. రైట్. మేడం ఏమంటున్నదో మేము మళ్ళీ చెప్తాం వినుండ్రి. ఇక మొన్న ఖమ్మం సభలో పెట్టిన రైతుల మీటింగ్ అయినా, గట్లనే మొన్న సేవలలో పెట్టిన చేతి గుర్తు పార్టీ మీటింగ్ అయినా, ఇక ఇవి 2 మీటింగులు పెట్టడానికి ఏమైనా కారణం ఉందంటే ఇక అది పక్కా ప్రజలను మోసం చేసే మీటింగ్ తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పేసి అంటున్నది మేడం. గట్లనే కేంద్ర మంత్రి అమిత్ షా సారు రైతుల గురించి మాట్లాడుతుంటే మాకైతే మస్తు నవ్వొస్తున్నదని, గట్లనే ఇవన్నీ చేయడానికి కారణం పక్కా ఎన్నికలే అని చెప్తున్నారు. మరి ఇక మేడం అన్న ముచ్చట ఎంతవరకు వాస్తవమో ఏవో తెలియదు, కానీ ఒకనొక టైం వస్తే ఇక ఎన్నికల టైంకు మీరు కూడా గిట్లని చేస్తారు కదా అని చెప్పేసి పక్క పార్టీలు కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా అభ్యర్థులు డిక్లేర్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. వాళ్ళ పార్టీలలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియదు. మా పార్టీ బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు, మేము బలంగా చెప్తా ఉన్నాం. మరి వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారు చెప్పండి. సో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి సభలు పెట్టి మేడం మాట్లాడుకుంటా మా పార్టీలో అయితే ఒకలే సీఎం సార్ ఉన్నాడు, కనుక పక్క పార్టీలో ముచ్చట చూసుకుంటే ఒక్క దాంట్లోనే 4-5 ఉన్నారని చెప్పినట్టు ఉన్నట్టు చెప్పింది. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా మేడం చెప్పేసింది. అదేందో మేడం మాటలలో నేను అబద్ధాలు చెప్తా ఉన్నారు. 4 సార్లు మా గంప గోవర్ధన్ అన్న ఓడగొట్టిన మనిషి కోసం ఇంకొకరు ఎందుకే? ఏదో మా వ్యూహంలో భాగంగా కేసీఆర్ గారు కామారెడ్డిలోంచి పోటీ చేస్తున్నారు, అది వేరే విషయం. కాకపోతే షబ్బీర్ అలీ గారి కోసం అవసరం లేదు, సీఎం గారు రావాల్సిన అవసరం లేదు, అంత సీన్ కూడా లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్. ఇక మొత్తానికి కాదన్నట్టు ముచ్చట. ఇక ఇన్ని రోజులు మరిగా కామారెడ్డికి వెళ్ళి సీఎం కేసీఆర్ సార్ ఎందుకు పోటీ చేస్తున్నాడు అని చెప్పి చాలా మందికి అనుమానం ఉన్నది. ఇక ఇప్పుడు అనుమానం తీసేయాలి, ఆలోచన బంద్ చేయాలి. ఎందుకంటే అది వాళ్ళ రాజకీయ వ్యూహం అని చెప్పేసింది మేడం. ఇక మరి మొత్తం ముచ్చట అయితే గీదే. మీరేమనుకుంటారో కామెంట్లో రాసేయండి. ఈ వార్త చూసిన సంధి నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది. నాకేంది ఎవ్వలకైనా గదే అనిపిస్తుంది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు గట్లనే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సారు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క మంచి పని చేసింది. ఇప్పుడు 100 రూపాయల నాణాన్ని ముద్రించింది. గట్లనే ఇప్పుడు దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం విడుదల చేసింది అన్నట్టు. తతిమ ముచ్చటేందో పురాగ చూసేయండి. ఇక
ఈ వార్తిన సంధి నాకైతే మస్తు ఖుషి అనిపిస్తున్నది. నాకేంది ఎవ్వలకైనా గదే అనిపిస్తుంది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు గట్లనే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సారు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. ఇప్పుడు గా రూ. 100 నాణాన్ని ముద్రించింది. ఇప్పుడు గా రూ. 100 నాణ్యం మీద సారు ఫోటో అంటే గా చిత్రాన్ని ఇట్లా ముద్రించేసింది అన్నట్టు. ఇక ఇప్పుడు గా దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం విడుదల చేసిండ్రు. ఇక ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం మాట్లాడుతుంది నూనె పారి. स्वर्गीय रामाराव जी की पुत्री के रूप में डॉक्टर पुरेंद्र जी एक असाधारण विश्वास विरासत की उत्तराधिकारी है। देवियों और स्वजनों, स्वर्गीय श्री एन.टी. रामाराव जी ने तेलुगु फिल्म के जरिए भारत सिनेमा और संस्कृति को समृद्ध बनाया है। उन्होंने रामायण और महाभारत के प्रमुख पात्रों को अपने अभिनय से जीवंत रूप प्रदान किया है। उनके द्वारा अभिनीत प्रभु श्री राम, श्री भगवान श्री कृष्ण के चरित्र इतनी सजीव बन पड़ी थी कि लोग रामाराव जी को पूजने लगे थे। तिरुपति में भगवान श्री वेंकटेश्वर बालाजी का दर्शन करने के बाद बहुत से लोग चेन्नई, जो तो मंदराज कहलाता था, जाकर श्री एन.टी. रामाजी जी को दर्शन करते थे। ऐसा इसलिए था कि एनटीआर ने भगवान श्री वेंकटेश्वर बालाजी का संजीव अभिनय अपनी फिल्म में किया था। स्वर्गीय श्री रामाराव जी अपने भवन की बालकनी से उनका अभिवादन स्वीकार करते थे। उनसे जुड़े ऐसे बहुत से अनूठे उदाहरण सुनने को मिलता है। उनके बारे में एक अत्यंत रोचक संस्मरण मुझे बताया गया है। 1970 में एक महिला अपने गांव से अपने बेटे के पास मंदराज आई थी। वो अपनी ग्रैंड डॉटर के साथ रिक्शे पर कहीं जा रही थी। रास्ते में एक जगह उन्हें भारी भीड़ दिखाई दी। उनकी 10 నందమూరి తారక రామారావు సారు శత జయంతి సందర్భంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వంగా రూ. 100 నాణ్యాన్ని ముద్రించి అట్లనే దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం విడుదల చేసినాక అయితే విడుదల చేసే టైంలో నందమూరి తారక రామారావు సార్ కుటుంబ సభ్యులు అందరికి ఆహ్వానం పంపిస్తే ఇక అలా నందమూరి బాలకృష్ణ సారు అట్లనే చంద్రబాబు సారు ఇక తతిమోలు కూడా అందరు వచ్చినట్టే గాని చిన్న సారు నందమూరి తారక రామారావు సారు మనవడు మన జూనియర్ ఎన్టీఆర్ సార్ రాలేకపోయినట. అయితే ఇప్పుడు గిదే ముచ్చట మీద ఒక్కొక్కరు ఒక్కో తీరు మాట్లాడుకుంటారు. వెంటనే ఇంకా కుటుంబ సభ్యుల చాలా మందికి ఆహ్వానం రాలేదని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెడుతున్నారు. రైట్, మొత్తానికి అదన్నట్టు ముచ్చట ఇక మరి.